హలో నమస్తే అండి. కొంచెం ఉప్పు కొంచెం కారం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అంజి గారు చాలా చక్కగా ఉండింది. ఇంతకుముందు రెసిపీ మాత్రం నిజంగా టేస్ట్ మాత్రం నేను ఎక్కడ చూడలేదండి, అంత అద్భుతంగా ఉంది. సో మరి మా కోసం రెండో ఐటమ్ ఏం చేయబోతున్నారు? పనసకాయ గుజ్జు కూర వండుతున్నాం. పనసకాయ గుజ్జు కూర. సో దానికి కావాల్సిన ఏంటేంటివి ఒకసారి మీరు చెప్తే. పనసకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి చీలికలు, పసుపు, గరం మసాలా, కొత్తిమీర, కల్లుప్పు, నూనె, జీడిపప్పు, గసగసాల పేస్టు, కారం, టమాటా జ్యూసు, అల్లం వెల్లిపాయ పేస్టు, జీడిపప్పు. వెరీ గుడ్. దాంతోపాటు వాటర్. సో ఫస్ట్ ఏం చేయాలి? కుక్కర్ తీసుకోవాలండి. కుక్కర్ చేసేసుకున్నాం. పనసకాయ ముక్కలు కడిగిన ముక్కల్ని దీంట్లో వేసుకోవాలండి. ఓకే. సో పనసకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలకి కట్ చేసేసుకొని అది మన కుక్కర్లో వేసుకున్నాం అండి. ఓకే, కుక్కర్లో వేసి పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే, దాని తర్వాత దాన్ని కలుపుకోవడం. దీన్ని కలుపుకోవాలండి. కలుపుకొని తగినంత వాటర్ ఈ ముక్కలు ఉడికేదాకా పొయ్యి మీద పెట్టేశారండి, ఉడుకుతా ఉంది. సో ఇలా ఉడుకుతా ఉన్న టైం ఎంతవరకు దీనికి టైం పడుతుందండి? 3 విజిల్స్ రానిచ్చేదాకా ఉడకాలండి. 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి. వెయిట్ చేసిన తర్వాత పొయ్యి కట్టేశారు. పొయ్యి కట్టేసిన తర్వాత నెక్స్ట్ పక్కనే ఉన్న చిన్న పొయ్యి మీద పెట్టేశారండి. ఆవిరిపోయేంత వరకు ఉన్నారండి. పొయ్యి వెలిగించేశారు. దాని తర్వాత మళ్ళీ దానిపైన పైన పాన్ పెట్టేసుకున్నారండి. పాన్ పెట్టుకున్నాక సో 2 స్పూన్లు ఆయిల్ పోసారండి. సో 2 స్పూన్లు ఆయిల్ పోసిన తర్వాత కాస్త బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేయాలండి. ఇది వేడి అవ్వాలండి. ఉల్లిపాయ కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోవాలండి. 2 ఉల్లిపాయలు కట్ చేసామండి. 2 ఉల్లిపాయలండి. గుడ్. బ్రౌనిష్ వచ్చేంత వరకు అలా కలుపుతూనే ఉండాలండి. బాగా బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించారండి చాలా చక్కగా. సో బ్రౌనిష్ వచ్చింది. సో చిటికెడు పసుపు అంటుంటారు కదా, అలాంటి దానికంటే కాస్త ఎక్కువగా ఉంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ అండి. 1 స్పూన్ కారం. ఓకే. ఉప్పు 1 స్పూన్. ఉప్పులో సన్నది వేయాలా లేకపోతే లావుది వేయాలా అని? ఉప్పులో సన్నదైన ఫస్ట్ లావు తీసుకోవాలండి, తర్వాత సన్నదైన వేసుకోవచ్చు. కాస్త ఎక్కువ. ఓకే. వేగినాక ఓకే టమాటా జ్యూస్ పోయాలండి. ఓకే. సో వేగిన తర్వాత టమాటా జ్యూస్. నెక్స్ట్ అండి జీడిపప్పు, గసగసాలు వేయించిన పేస్ట్ పట్టుకున్న పేస్ట్ 2 స్పూన్లు వేసారు. 2 స్పూన్లు. లేకపోతే ఇంకా ఎక్కువ బాగా కావాలి అనుకుంటే గ్రేవీ ఇంకో స్పూన్ వేసుకోవాలి. అది. సో 2 స్పూన్లు కావచ్చు, 3 స్పూన్లు కావచ్చు అండి, టేస్ట్ కోసం. చక్కగా 3 స్పూన్లు వేసుకుని కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి ఆ మిశ్రమం దగ్గరికి కలిపేస్తున్నారండి చక్కగా. దాన్ని చరిపోయేంత వాటర్ పోస్తున్నారు. మిశ్రమం దగ్గరికి అయిపోయింది మొత్తం అంతా చక్కగా. సో ఇంతకుముందు కుక్కర్లో ఉడకబెట్టిన పనసకాయ ముక్కలు ఏదైతే ఉన్నాయండి అది చూసాము ఓపెన్ చేసి. నేను ఇంతకుముందు చెప్పాను కదండి చికెన్ ముక్కలు అని చెప్పాను కదా, యాసిటీస్ అలాగే ఉన్నాయి ఆ చికెన్ ముక్కల్లాగా. వాటర్ లేకుండా వేసుకోవాలండి. వాటర్ లేకుండా పీసెస్ మాత్రం. సో బాగా మిక్స్ చేశారండి. పచ్చిమిరపకాయ చీలికలు ఉన్నాయండి, అవి వచ్చేసి ఆల్రెడీ వేసారు. కాస్త కారం కావాలి అనుకున్న వాళ్ళు కాస్త ఎక్కువ వేసుకుంటారు. అదండి, ఉడకనిచ్చాలండి 1-2 నిమిషాలు. సో చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. చూసుకోవాలి. ఏంటంటే ఆ కలుపుతూనే ఉండాలి. ఓకే, గుడ్. సో మొత్తానికి కొత్తిమీర కాస్త, గరం మసాలా చిటికెడు అండి. నేను అయిపోయింది అనుకున్నాను. సో ఇంకాస్త ప్రాసెస్ ఉంది మొత్తానికి. గరం మసాలా కొంచెం కలుపుకోవాలండి. గరం మసాలా కొత్తిమీర కలుపుకోవాలి. 2 కలిపేసారండి మొత్తానికి. కలిపేసేసాక బాగా మిక్స్ చేశారండి. చేసాం. అయిపోయిందండి కర్రీ రెడీ అండి. సార్ పైన కొత్తిమీర. వెరీ గుడ్. చక్కగా కొత్తిమీర వేసుకున్నారు.
వస్తున్నాయి కదా. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే జీడిపప్పు. యా, అంటే ఈ జీడిపప్పు ఇప్పుడు మనం ఇలా పచ్చిది వేస్తున్నాం కదండి, అలా వేయించుకొని కూడా వేయచ్చా? వేసుకోవచ్చు, టేస్ట్ కోసం వేయించుకుని వేసుకోవచ్చు, పచ్చి అయినా వేసుకోవచ్చు. సో పచ్చివైనా వేసుకోవచ్చు అండి, లేదంటే అలా వేయించుకొని వేసుకోవచ్చు. సో అది మన ఇష్టం. సో మొత్తానికి ఏంటంటే పనసకాయ గుజ్జు కూర రెడీ అయిపోయింది. సో చూద్దాం ఏ మాత్రం టేస్ట్ ఉంటుందో. నాకు మాత్రం టేస్ట్ చూడమని ఇచ్చేస్తున్నాడు. సో ఈ టేస్ట్ చూసే ముందు కూడా ఇంకో విషయం కూడా చెప్పాలండి. అంటే ఏ కార్నర్లో చూసినా కూడా ఇది మామూలు కర్రీలా అనిపించట్లేదు, చికెన్ కర్రీలా అనిపిస్తుంది, చికెన్ కుర్మాలా అనిపిస్తుంది. సో మనం ఒక్కసారి టేస్ట్ చూస్తాను మీ అందరి తరఫున. ఏ మాత్రం తీసుకోలేదండి చికెన్ కర్రీకి, అంతకన్నా అద్భుతంగా ఉంది టేస్ట్ మాత్రము. సో ఇలాంటి టేస్ట్ నేను ఒక్కరిని చూడడం అని కాదండి, ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ట్రై చేయొచ్చు. సో అద్భుతమైన టేస్ట్. సో పనసకాయ గుజ్జు కర్రీ మీ అందరి కోసం రెడీ.